ఇదే నవీన్ ఆడున్నాడు రా, ఒకసారి చూసి స్టోర్ కంటే పంపించండి. ఏం లక్ష్మి అవు బాబు, ఇది ఒక ఆయన ఇక మదర్ ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసింది చూడు వేణు, ఇదేనా? ఏ ఫ్లోర్ అండి? ఏ ఫ్లోర్? వద్దు, ఇది పట్టుకో. పర్లే పర్లే. ఏది? ఇది మోచేయి పట్టి. అదా ఏం మాది మైక్ లోపలికి మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాము. అది కడి అస్టిక్కి అబ్బాయి కోసం వచ్చినాం. చాలే ఫస్ట్ ఎక్కడ దాకా వచ్చి కలవకుండా అసలు ఎంత చేసుకున్నాడు? అవునా? వస్తాయి వస్తాయి చెప్పు. మన కొట్టాడే ఒకటన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ తెచ్చిన అదే ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి? మైకే చెప్పు. ఆర్థికంగా కూడా కొంచెం వెసులుబాటు ఉండేలాగా వాడికి ఏదైనా సహాయం కల్పించే విధంగా కూడా మీరు మీ నుంచి వాయిస్ రావాలన్నా తప్పకుండా. ఇప్పుడు మేము కూడా ఫండ్ రైజింగ్ చేస్తాము. దీంట్లో బాబు బిల్లు కట్టాలి కదా, ఫండ్ రైజింగ్ కోసం చేస్తుంటాం. ఫండ్ రైజింగ్ లోపల తీసుకురా. మాట్లాడేటప్పుడు కొంచెం ఆర్థికంగా కూడా భరోసా ఉండేలాగా వాళ్ళకి తప్పకుండా. ఎంత అయింది ఇప్పటికి? ఎంత అవుతుంది? ఎవరు ఎవరు పెడతాం? వాళ్ళ చేతిలోంచే పెట్టుకుంటున్నారు, కుటుంబ సభ్యులే పెట్టుకుంటున్నారన్న. ఓకే, మనం బయటికి వెళ్ళాక మాట్లాడదాం. లేదు, కింది పోయి మాట్లాడదాం. వాళ్ళకి అబ్జెక్షన్ ఉంది కదా. పంపంగానే నేను హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారేమో అనుకున్నా. అయితే లేదు అని చెప్తే ఇప్పుడే మధ్యాహ్నం బయలుదేరి. వీళ్ళు పక్క చెక్కి నిరుద్యోగులు, పక్క చెక్కిన పేదలు, దాంతోపాటు బీసీ బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఆర్థికంగా చాలా అట్టడుగా ఉన్న పరిస్థితులు. జరిగింది ఏదో జరిగిపోయింది. అతను నోటిఫికేషన్లు ఇవన్నీ చాలా విషయం ఏంటంటే నోటిఫికేషన్ల కోసం ముఖ్యంగా దానికోసం ఉంటున్నారు. ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు కానీ ఏదన్నా మీ వాయిస్ నుంచి మీరు కొంచెం తప్పకుండా చేస్తాము. ఇక్కడికి యాక్చువల్గా ప్రభుత్వం టేక్ కేర్ చేయాలి, ఎందుకంటే ఆయన నోట్ రాసిండు కదా చాలా ఇది. మీరేం చేస్తారు సార్? కల్లుగిట కార్మికుల గౌడ్ సార్ మీరు? ఓకే ఓకే ఓకే. చూడొచ్చు లోపలికి. ఈరోజు నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తెచ్చుకోవడానికి తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడ్డ వాళ్ళ వ్యక్తులు. కానీ ఇప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత, మా రాష్ట్రం వచ్చిన తర్వాత మేము పరీక్షలు రాసుకుంటామని ఎగ్జామ్ హాల్లో గ్రూప్ 1 పేపర్ చింపి అవతల పడేసిన వ్యక్తులు వాళ్ళు. ఈరోజు నోటిఫికేషన్ లేక, జాబ్ క్యాలెండర్ లేక మరి వీళ్ళందరూ కూడా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు ఖాళీలు లేవు అని అంటే టోటల్గా ఈరోజు 2,67,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. నేను మొన్ననే ప్రభుత్వానికి ఇచ్చిన ఇది చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి గారికి ఏ డిపార్ట్మెంట్లలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వానికి ఎక్కడ ఖాళీ ఉన్నా తెలుసుకునే తీరిక లేదనుకుంటా. ఈరోజు ఒక నోట్ రాసింది ఏదైతే చాలా వైరల్ అవుతుందో, మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా ప్రశాంత్ హాస్పిటల్లో ఉన్నాము. ఇందులో మరి వేణు నోటిఫికేషన్లు ఇస్తలేరు, జాబ్ వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఆయన నిద్ర మాత్రలు మింగి మరి ఆత్మహత్య యత్నం చేసింది. ఈరోజు యావత్ తెలంగాణను కలవరపరిచింది. మేము మధ్యాహ్నం ఈ విషయం తెలియంగానే హుటాహుటిన హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి, నేను కోటగిరి అశోక్ సారు మేము బయలుదేరి మరి ఇక్కడికి రావడం జరిగింది.
మరి ఈరోజు బంగారు తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మగౌరవ తెలంగాణ, ధనిక తెలంగాణలో ఈరోజు ఎందుకు ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంది? ఈరోజు మళ్ళా ఈ అబ్బాయి ఎక్కడో కాదు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి వ్యక్తి. ఈరోజు మీరు ఇది ఉద్యోగులను తీసుకుపోయి ఊరూరుకు తిప్పి ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పుకుంటారు. మరి ఈరోజు ఇక నగర మొత్తం చిట్టా ఉంది. ఏ డిపార్ట్మెంట్ 2,67,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మరి ఇవి ఇప్పటిదాకా ఎందుకు నింపలే? మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పటిదాకా ఎందుకు అవకాశాలు తీసుకోలే? కాబట్టి దీనిపైన ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ టోటల్గా తెలంగాణలో ఇయాల్టికి మరి 17 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు విద్యార్థులు. మరి దయచేసి మీరు చేసుకోవద్దని విజ్ఞప్తి చేసుకున్నా. ఖాళీల కోసం కొట్లాడదాం, పోరాటాలు చేద్దాం, ధర్నాలు చేస్తాం. తెలంగాణ కోసం మనం ఏ విధంగా ఉద్యమం చేసినామో ఆ విధంగా మనం ఉద్యమం చేద్దాం. కానీ ఈరోజు ఈ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. రెండు చేతులు జోడించి తెలంగాణ నిరుద్యోగులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఎవ్వరు కూడా ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోకండి. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ మీద ఆశ పెట్టుకున్నారు, మీ తల్లిదండ్రులు మీకోసం కొట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వేణు క్షణికావేశంలో నౌకరు వస్తలేదు, నోటిఫికేషన్లు పడతలేవు, 2 లక్షలు ఇస్తామని చెప్పి పోస్టులు ఇవ్వలేదు అని చెప్పి ఈరోజు ఆత్మహత్య వాళ్ళ ఇబ్బంది ఎవరికి? వాళ్ళ ఫాదర్ ఇక్కడ, వాళ్ళ తండ్రి ఏదో చిన్న జాబ్ చేసుకొని ఈరోజు కళ్ళు గీత కార్మికుడు, అతను తాడి చెట్లు ఎక్కి రూపాయి సంపాదిస్తారు. ఇప్పుడు ఈయన లేస్తే లక్షల రూపాయల ఖర్చు ఎవరిస్తారు సార్? పిల్లలు మీరు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం పెడతారనుకుంటారా? ₹1 కూడా వాళ్ళ జేబులోకి వెళ్ళి పెట్టే పరిస్థితి. నేనే అపోలో హాస్పిటల్ నన్ను తీసుకుపోయి పోలీసు వాళ్ళు తీసుకుపోయి అడ్మిట్ చేసిండు అపోలో హాస్పిటల్లో. వాళ్ళు ₹1 కూడా కట్టలే, మొత్తం నేనే కట్టుకున్నా. కాబట్టి ఈరోజు మనం చేసుకుంటాం, తర్వాత మన కుటుంబాలు బరువు మోయాల్సి వస్తుంది. దయచేసి పని చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కూడా దయచేసి మీరు మన వేణును కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఆయన కొంచెం ఆర్థిక సాయం కూడా మనం అందరం చేయాలి. నేను దానికి సంబంధించినటువంటి నంబర్ కూడా వాళ్ళ ఫాదర్ నంబర్ తీసుకుంటా, ఆ గూగుల్ పే నంబర్ ఏదైతే తీసుకొని చేస్తా. కాబట్టి మనం సాయం చేద్దాం, మనం వాళ్ళకు అండగా నిలబడాలి, వేణు కుటుంబానికి అండగా నిలబడాలి. లోపల కలిసి ఆయనకు ఎందుకు ఇట్లా చేసిన ఈ విధంగా చేయొద్దానంటే ఆయన ఇప్పటికి కూడా నేను ఎందుకు బతికినా అనే తిరగనే మాట్లాడుతుండే. కానీ ఈరోజు ఆయన ఎక్కడ కూడా భయపడతలేడు. వీళ్ళు ప్రభుత్వం మోసం చేసింది, మన దగా చేసింది, మాకు ఇస్తామన్న ఉద్యోగాలు ఇయ్యలే, మన ఊరుకు తిప్పింది. వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు లెక్క మనం వాడుకున్నారు, పోలింగ్ ఏజెంట్ లెక్క మనం వాడుకున్నారు. మాతో ఎమ్మెల్సీకి ఓట్లు వేయించుకున్నారు, ఎమ్మెల్యేలకు ఓట్లు వేయించుకున్నారు, కౌన్సిలర్లకు ఓట్లు వేయించుకున్నారు, కార్పొరేట్ సర్పంచ్లకు ఓట్లు వేయించుకున్నారు. గెలిచినాక ఈరోజు మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఈరోజు మన ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండు. నిజంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నిరుద్యోగులను కార్యకర్తల లెక్క పాట బస్సులు, డొక్కు బస్సులు ఇచ్చి ఊరూరికి తిప్పి కాంగ్రెస్ కార్యకర్తల లెక్క వాడుకొని ఓట్లు వేయించుకున్నట్టు పరిస్థితి. కానీ ఈరోజు మీరు వాళ్ళని వాడుకున్నాక కరేపాకు తీసేసి పడేసిండ్రు. ఈరోజు బట్టి విక్రమార్క గారు, మరి ఇక్కడ ఒక అబ్బాయి నీ నియోజకవర్గం, రాష్ట్రం మొత్తము మరి ఈరోజు నేలకొండపల్లి గ్రామం న్యూ లక్ష్మీపురం ఊరికి చెందినటువంటి మరి అబ్బాయి ఒక బీసీ బిడ్డ, తండ్రి ఒక రోజు తాళ్ళెక్కి మరి కళ్ళు గీత కార్మికుడు. ఈరోజు మరి ఆయన ఏ విధంగా ఉన్నారు, ఎట్లున్నది చూడాల్సిన ఆ బాధ్యత నీ మీద లేదా? ఈరోజు రాష్ట్రం మొత్తం నేను పొడుస్తున్నా అంటావు, రాష్ట్రం మొత్తం నేను అభివృద్ధి పదంలో నడుపుతున్నా అంటావు, నా అంతా మునగాలం లేడని చెప్తావు. ఈరోజు మరి ఇక్కడ నీ నియోజకవర్గంలో, నీ సొంత నియోజకవర్గంలో, నీ మధుర కాన్స్టిట్యున్సీలో ఇవాళ ఒక నిరుద్యోగి ఆత్మహత్య యత్నం చేస్తే ఈరోజు దానికి బాధ్యత నీవే కనబడతాం మిస్టర్ బట్టి విక్రమార్క. దానికి పూర్తి బాధ్యత నీవే. ఈరోజు నీ ఫెయిలియర్ వల్ల నిరుద్యోగులను ఈరోజు నువ్వు ఆడుకోలేకపోవడం వల్ల ఈరోజు నీ ఆర్థిక శాఖ మరి ఈ పోస్టులు అన్నిటికీ క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల 2,27,000 పోస్టులు ఉంటాయి. ఈరోజు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు మీరు, 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవాళ ఒక్కటి కూడా అడుగుతలేరు. లాస్ట్లో ఏమంటే డిగ్రీలు ఫైనల్ చేసిన వాళ్ళు ఏమంటారు? క్రిమినల్స్ అంటారు. మొన్న ఏం క్రిమినల్స్? క్రిమినల్ వేస్ట్ అంట. కాబట్టి మేము రేపంచాలి క్రిమినల్ వేస్ట్ పార్టీ స్టార్ట్ చేస్తున్నాము. ఏదైతే క్రిమినల్ వేస్ట్ అని మీరు ఏ విధంగా CWP అని మేము కూడా రేపంచాలి ఈరోజు క్రిమినల్ వేస్ట్ అంటే చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, వాళ్ళ ఫారాలు నింపరాదు, అప్లికేషన్ పెట్టరాదు, ఏం రాదన్నారు. మాకు ఫారెన్ పెట్టరాదు, అప్లికేషన్ పెట్టరాదు, అది వచ్చి కూర్చొని తెలుస్తాయి, ఇద్దరం కలిసి ఒకసారి మాట్లాడితే తెలుస్తుంది. మేము అంతా ఇక్కడ నిరుద్యోగులు, తెలంగాణ నిరుద్యోగులు కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ 1000 పేజీలు మాట్లాడగలుగుతారు, 1000 గంటలు మాట్లాడగలుగుతారు. మీకు అది ఉందా? అది లేదు, మీకు అది లేదు ఈరోజు. కాబట్టి ఈరోజు మీరేందో
పిల్లలను ఈరోజు క్రిమినల్ వేస్ట్ అనడం మేము దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడికి వెళ్ళే మనోవేదన పెట్టుకుంటూ ఈరోజు మేము చదువుకున్న వాళ్ళము, డిగ్రీ చదువుకున్న వాళ్ళము, మేము హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్ అయినా మేము ఈరోజు ఏది క్రిమినల్ వేస్ట్ అయినామా? దీనిపైన మరి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా క్రిమినల్ వేస్ట్ పార్టీ కూడా మేము మొదలు పెట్టబోతున్నాం రేపంచేలి. రేపు దీన్ని అమరవీల స్తూపం దగ్గర దీన్ని ఇనాగ్రేషన్ చేస్తున్నాం. దీన్ని రేపు ఈ క్రిమినల్ వేస్ట్ పార్టీలో ఈరోజు తెలంగాణలో దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 40 లక్షల నిరుద్యోగులందరినీ కూడా మేము ముందు పెట్టుకొని నడుస్తాం. ఇక ఎవరు కూడా ఆత్మహత్య ప్రయత్నాలు చేయరు, ఆత్మహత్య చేసుకునే ఆలోచన చేయరు. ఇక ఈ కాంచెలి ఇక మీ మీదనే ఉద్యమం చేస్తాం, మీ పైన మేము పోరాటం చేస్తాం. ఈరోజు మేము పిలిపిస్తున్నది ఏది మన లైబ్రరీ సెంటర్కి వెళ్ళి ఇస్తలేను. ఈరోజు ఖమ్మం నడిబొడ్డున నిలబడి ఈరోజు ప్రభుత్వానికి పిలిపిస్తున్నాం. మేము ఇప్పంచెల్లి క్రిమినల్ వేస్ట్ పార్టీ స్టార్ట్ చేస్తాము. ఇక ఆత్మహత్యలు అనేవి ఉండేవి, దాని యత్నాలు కూడా ఎవరు చేయరు. పోరాటం చేస్తాం, ఈ ఉన్న ఖాళీలు మొత్తం నింపించుకుంటాం. 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు, ఇవాళకి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అంటే ఇంత పచ్చిగా నిరుద్యోగులను మోసం చేసి దగా చేసి ఈరోజు ఆత్మహత్య చేసినట్టుగా చేసింది. కాబట్టి ఖచ్చితంగా మా ఉద్యమం పోరాటం మేము ఇదే విధంగా ముందుకు తీసుకుపోతామని తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కుటుంబానికి ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ సమాజం అండగా నిలబడాలి, ప్రభుత్వం వచ్చి పరామర్శించాలి, వాళ్ళతో నిలబడాలి. ఎందుకంటే ప్రభుత్వం నిరుద్యోగులను వాడుకుంది, ఈరోజు వాళ్ళకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. బట్టి విక్రమార్క గారు మీరు సొంత ఇంట్లో గెలిపిన వాళ్ళు రాష్ట్రాన్ని ఎట్లా ఉద్ధరిస్తారని అంటున్నా. కాబట్టి ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, వాళ్ళతో నిలబడాలి. ప్రభుత్వం నిలబడకున్నా నిరుద్యోగ సమాజం నిలబడాలి, మనందరం కూడా అండగా నిలబడాలి. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత నిరుద్యోగ సమాజం పైన, తెలంగాణ సమాజం పైన, ముఖ్యంగా క్రిమినల్ వేస్ట్ల పైన ఉన్నది. ఈరోజు ఈ తెలంగాణలో ఉన్న ఆల్ ఎడ్యుకేటెడ్స్, ఆల్ అన్ఎంప్లాయ్స్ ఆర్ క్రిమినల్ వేస్ట్ అన్నారు కదా, ఆ క్రిమినల్ వేస్ట్ వాళ్ళ పైన ఈరోజు బాధ్యత ఉన్నది. కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఇప్పటివరకు మందులు మేమే తెచ్చుకున్నాం సార్. ఏమన్నా దీని మీద గవర్నమెంట్ కానీ ఎవరైనా సహకారం చేసి డబ్బులు సహాయం చేయగలిగితే హాస్పిటల్ ఖర్చు చాలా అవుతుంది. దగ్గర ఇప్పటికే ఒక 60-70 ఏళ్ళ దానికి అయినాయి. మళ్ళీ రేపేళ్ళుండి ఉండాలంటారు, మరి ఇంకేమంటారో తెలియదు. కాకపోతే కొద్దిగా నిన్నటి మీద ఇవ్వాలా ఇది ఉందని అంటారు, కానీ రేపు చెబుతాం పూర్తిగా ఎట్టుండేది రేపు చెబుతాం అన్నారు. దానివల్ల కొద్దిగా ఏమన్నా డబ్బులు సహకారానికి గవర్నమెంట్ ఏమన్నా ముందుకు వచ్చి అలాంటి నిరుపేదలకి ఏమైనా సహకారం చేయగలిగితే గవర్నమెంట్కి మనవి. వీళ్ళు బీసీ బిడ్డలు ఖచ్చితంగా మనం ఆడుకోవాలి, తెలంగాణ సమాజం ఆదుకోవాలని కోరుకుంటున్నా. ఫైనాన్స్ సపోర్ట్ ఇప్పుడు ఈ మన వేణు ఎంఎస్సి బయాలజీ అది ఈ యొక్క డిప్రెషన్లోకి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరని భయంతో ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఇది చాలా మన ప్రభుత్వానికి చాలా అవమానం. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ సొంత హామీ పత్రం అఫిడవిట్లు ఇచ్చారు, ఈ జిల్లాలో అది చేస్తాం ఇది చేస్తాను, అది కూడా మర్చిపోయి 2.5 years అయింది. ఇంకేమీ జరగదని ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు. 3 లక్షల పోస్టులు ఖాళీ పేపర్ల మీద ఉన్నాయి, కానీ వీళ్ళు రిక్రూట్మెంట్ చేసే ఉద్దేశం లేదని నిరుద్యోగులకు అర్థమైంది. క్రిమినల్ వేస్ట్ అని, వీళ్ళు పేపర్లు నింపరాదని, ఇటువంటి ఏదో మాటల వల్ల వీళ్ళు పాపం చాలా నిరాశకు గురయ్యారు. అయితే ఈ సందర్భం వీళ్ళు బేదోళ్ళు అవటం వల్ల వీళ్ళకి ఒక 5,000 రూపాయలు ఈరోజు మేము సహాయం చేద్దామని చెప్పి నిర్ణయానికి వచ్చాము. ప్రభుత్వం కూడా అట్లానే ముందుకు వచ్చి, లేకుంటే ఈ ఖమ్మంలో హెల్ప్ చేయాలని మేము దానికి సిద్ధపడాం. అది నెంబర్ ఇవ్వండి, మీ నెంబర్ ఇవ్వండి అనుకుంటారు. మదిన ఎక్కడ? మాటూరుపేట. మా తెనుగోళ్ళు, గోసవీడు, ఊటుకూరు, తిరువూరు. ఎక్కడ తెలిసిపోయింది?